హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం మెకానికల్ సంబంధించిన ఇంజనీరింగ్ మెకానిక్స్ ఒక క్వశ్చన్ పేపర్ అయితే సాల్వ్ చేసే ట్రై చేద్దాము. ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ పేపర్ పైన ప్రీవియస్ ఇయర్ పేపర్ పైన మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఒకసారి ఒక క్వశ్చన్ పేపర్ కూడా డిస్కస్ చేస్తే సో దట్ మీకు క్లారిటీ వస్తుంది, ఎలా క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఎలా రాయాలనేది. అందుకు ఈ వీడియోలో మనం డీటెయిల్ అయితే డిస్కస్ చేద్దాం ఒక క్వశ్చన్ పేపర్ని. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే కంప్లీట్గా మెకానికల్ సబ్జెక్ట్ కాబట్టి నాన్ మెకానికల్ స్టూడెంట్స్ అయితే కనుక మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ కాదు. ఓకేనా? సరే, మనం వస్తే ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు తెలుసు కదా, టోటల్గా 10 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అవి ఏమి ఇచ్చినాడో ఒకసారి అయితే చూద్దాం ప్రీవియస్ ఇయర్లో. సో డిఫైన్ అండ్ రైట్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్కి మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్కి యూనిట్స్ రాయమన్నాడు. అంతే, చాలా సింపుల్, అంటే సింపుల్ క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ ద ఫోర్స్? ఫోర్స్ నథింగ్ బట్ ఇట్ ఇస్ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్. ఓకేనా? అదేవిధంగా డిఫైన్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏదైనా ఒక డయాగ్రామ్ వేయచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక స్ట్రింగ్ వేసి ఇక్కడ ఒక వెయిట్ వేసినా కూడా దీనికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం సింపుల్గా. ఓకేనా? తర్వాత అదేవిధంగా స్టేట్ ద లాస్ ఆఫ్ డ్రై ఫ్రిక్షన్. మనం ఫ్రిక్షన్ తీసుకుంటే దాంట్లో నంబర్ ఆఫ్ టైప్స్ ఉన్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఏ ఫ్రిక్షన్? ఫ్రిక్షన్ అంటే ఎగ్జాంపుల్కి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా మీకు, సో దట్ నీట్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెహికల్ ఉందనుకోండి. ఈ వెహికల్ని మనం లాగాలని ట్రై చేస్తున్నాం. ఇది ఈ సైడ్, అంటే మనం ఏ సైడ్ అయితే పుల్ చేస్తున్నామో ఆ సైడ్ రానికోకుండా ఒకటి అపోజ్ చేస్తుంటాడు. వాని పేరు ఏం పేరు అంటామంటే ఫ్రిక్షన్ అంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూడండి. ఫ్రిక్షన్ ఈజ్ ద అపోజింగ్ ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆపోజిట్ టు ద అప్లైడ్ ఫోర్స్. అర్థమైందా? అది దాని డెఫినేషన్. సో ఫ్రిక్షన్ అనే డెఫినేషన్ కావచ్చు, దానికి ఒక టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్స్ కావచ్చు, తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్స్ కావచ్చు, అంటే క్లాసిఫికేషన్లోనే వస్తుందండి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అడగచ్చు, లేకపోతే యాంగిల్ ఆఫ్ రిపోజ్ అడగచ్చు, లిమిటింగ్ ఫ్రిక్షన్ అడగచ్చు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అడగచ్చు. ఇవన్నీ కూడా మనకి ఫ్రిక్షన్ నుంచి వచ్చే 99% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్. నెక్స్ట్ అదే విధంగా తీసుకుంటే డిఫైన్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ. సో మనం ఏమేమి నేర్చుకోవాలంటే సెంట్రాయిడ్ ఒకటి నేర్చుకోవాలా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకటి నేర్చుకోవాలా, తర్వాత మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్ ఒకటి నేర్చుకోవాలి. ఈ 3 నేర్చుకుంటే మనకు గన్ షాట్ గా ఎగ్జామ్లో అయితే క్వశ్చన్ కన్ఫామ్ గా వస్తుంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. నెక్స్ట్ అదే విధంగా డిఫైన్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంది, వెలాసిటీ అంటే ఏంది, యాక్సిలరేషన్ అనేది, ఈ చిన్న చిన్న డెఫినేషన్ అంతే. సో డిస్ప్లేస్మెంట్ చేంజ్ ఆఫ్ ప్లేస్ మనం ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాము. వెలాసిటీ అంటే ఇట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే వెలాసిటీ నథింగ్ బట్ డి బై టీ అని. అదే యాక్సిలరేషన్ తీసుకుంటే ఇట్ ఇస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అని. సో చిన్న చిన్న డెఫినేషన్లు అంతే. తర్వాత స్టేట్ డి ఆల్బర్ట్స్ ప్రిన్సిపల్ ఒకటి నేర్చుకోండి, ఇంపార్టెంట్ ఇది. అదే విధంగా మనం 8th క్వశ్చన్లో తీసుకుంటే మెకానికల్ అడ్వాంటేజ్ ఎక్కడి నుంచి వస్తాయి మనకి? ఇది సింపుల్ మిషన్స్ లో వస్తాయి. సో మిషన్స్ మనం 2 టైప్ డివైడ్ చేసి ఉంటాం. సింపుల్ మిషన్ ఒకటి, కాంప్లెక్స్ మిషన్ ఒకటి. సింపుల్ మిషన్ అంటే డెఫినేషన్ ఇది, ద మిషన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ద మూవింగ్ పార్ట్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింపుల్ మిషన్. ద మిషన్ విచ్ హ్యావింగ్ ద మూవింగ్ పార్ట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ కాంప్లెక్స్ మిషన్. మనం చదివేది సింపుల్ మిషన్. సింపుల్ మిషన్ లో మనకి ఏమున్నాయి? మెకానికల్ అడ్వాంటేజ్ అడుగుతాడు, వెలాసిటీ రేషియో అడుగుతాడు, లేదంటే ఎఫిషియన్సీ అడుగుతాడు, తర్వాత లేదంటే సెల్ఫ్ లాకింగ్ అంటే ఏంది అడుగుతాడు. ఇవే మనకున్న క్వశ్చన్స్, అంతకంటే ఎక్కువ లేవు. ఓకే, నెక్స్ట్ రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద వెలాసిటీ రేషియో ఆఫ్ వీల్ అండ్ యాక్సిల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ పుల్లీ సిస్టమ్. సో వీల్ అండ్ యాక్సిల్ కావచ్చు, లేదంటే మనకి ర్యాక్ అండ్ పీనియన్ కావచ్చు, స్క్రూ జాక్ కావచ్చు, ఇవన్నీ మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్. అదేవిధంగా పుల్లీస్ తీసుకుంటే పుల్లీస్ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్డర్ పుల్లీ, సెకండ్ ఆర్డర్ పుల్లీ, థర్డ్ ఆర్డర్ పుల్లీ. ఈ డయాగ్రామ్స్ కావచ్చు, దీని ఫార్ములాస్ కావచ్చు, దీని బేసిక్ కాన్సెప్ట్ కావచ్చు, క్లియర్ కట్గా అయితే నేర్చుకోండి. ఎందుకంటే దీంట్లో నుంచి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్, మన ప్రతి క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మిషన్ అండ్ స్ట్రక్చర్. మిషన్ అంటే ఏంది, స్ట్రక్చర్ అంటే ఏంది. ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ కాబట్టి మీరు కూడా దీన్ని మిస్ చేయకుండా అయితే ప్రిపేర్ కాండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఓకే, ఇవి మన షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎస్ఏ టైప్ క్వశ్చన్ తీసుకుంటే, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, ఫస్ట్ యూనిట్ నుంచి మనకి ఏమొస్తుంది? కంపల్సరీగా ఇలాంటి రిజల్టెంట్ ప్రాబ్లమే వస్తుంది, రిజల్టెంట్ అండ్ రిజల్యూషన్ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు దీనిపైన సొల్యూషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసేకి, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఈ క్వశ్చన్ అనేది గన్ షాట్ క్వశ్చన్, ఎగ్జామ్లో 99% వచ్చే మోడల్ క్వశ్చన్ కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని అయితే క్లియర్గా నేర్చుకోండి. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ చూడండి, సెంట్రాయిడ్ పైన ప్రాబ్లమ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సెంట్రాయిడ్ దేనికి నేర్చుకోవాలి మనం? రెక్టాంగిల్ సెక్షన్ ఆర్ స్క్వేర్ సెక్షన్ కి, ట్రయాంగిల్ కి, సర్కిల్ కి, ఇవి నేర్చుకుంటే బేసిక్ కాన్సెప్ట్. దీనిపైన మనకి ఇంటిగ్రేటెడ్ పార్ట్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెక్షన్, ఇలాంటి కేసెస్ వస్తాయి. ఇప్పుడు ఇదొక డిఫరెంట్ సెక్షన్, కాంపోజిట్ సెక్షన్. సో ఒకసారి మన బేసిక్ ఫార్మాస్ నేర్చుకుంటే రిమైనింగ్ అన్ని ఒకటే రకంగా చేయొచ్చు. నేను ఈ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను, ఇది కూడా ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో చేసేది, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా. మనకి ఏమేమి ఉన్నాయి? సెంట్రాయిడ్ ఒకటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఒకటి, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఒకటి, గన్ షాట్ వచ్చే క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ మనం తీసుకుంటే లామిస్ రూల్ పైన ప్రాబ్లం, అంటే 3 ఫోర్సెస్ పడేటప్పుడు ఎలా మనం రిజల్టెంట్ కావచ్చు, రిజల్యూషన్ కావచ్చు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది లామిస్ రూల్ ప్రాబ్లం ఆర్ సైన్ రూల్ ప్రాబ్లం అంటాం. ఇది కూడా గన్ షాట్ క్వశ్చన్, మనకు 99% వచ్చే ఛాన్సెస్ ఉన్న మోడల్. నెక్స్ట్ మనం ఫ్రిక్షన్ లో అయితే మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. ఫ్రిక్షన్ లో ఉన్న మొత్తం కేసెస్ ఏమనుకున్నాం? 5 కేసెస్ అనుకున్నాం. సో హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్ పుల్, హారిజాంటల్ ప్లాట్ఫామ్ పైన ఇంక్లైన్డ్,
ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్, ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన ఇంక్లైన్డ్ ప్లాట్ఫామ్ పైన హారిజాంటల్, మొత్తం 5 కేసెస్. ఈ 5 కేసెస్లో ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి షార్ట్ ఆన్సర్ 3 మార్క్స్ అడగచ్చు. ఇవి వచ్చి మనకి ఎస్ఏ టైప్లో క్వశ్చన్ కూడా అడగచ్చు. ఎస్ఏ టైప్లో అడుగుతాడు, అడిగే ఛాన్స్ కాదు, అడుగుతాడు ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమి ఇచ్చిన చూడండి క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా. ఇంతకుముందే డిస్కస్ చేసినాం కదా. సో మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా మీరు చేయాలంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏముంది, ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్. అంటే ఐజీ అంటే ఎవరు ఇక్కడ, సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే మీరు మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లం చేయాలంటే ఖచ్చితంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రాబ్లమ్స్ నేర్చుకోండి. అలా అది రాకోకుండా మీరు డైరెక్ట్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ చేయలేరు కాబట్టి 2 నేర్చుకోవాల్సిందే, తప్పకుండా 2 నేర్చుకోవాలి. ఇంకా లాస్ట్ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి వస్తాడు, ఖచ్చితంగా మనకు సింపుల్ మిషన్స్ నుంచే ఇస్తాడు. ఓకే, ఇంకా 15th క్వశ్చన్లో ఉన్నాం మనం ఇంకా. సో 15th క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇస్తాడు, మనకు డైనమిక్స్ నుంచి ఇస్తాడు. సో దీన్ని మనం ఆప్షన్ కింద వదిలేసాం కదా, కాబట్టి మీరు కూడా చదవాల్సిన పని లేదు, వదిలేసేయండి ఆ క్వశ్చన్. సో ఎప్పుడైతే మనం అది వదిలేసిన అంటే 15th 16th క్వశ్చన్ కూడా మనకు డైనమిక్స్ నుంచి వస్తుంది కాబట్టి ఇది కూడా వదిలేసేయండి. నెక్స్ట్ 17th క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకు సింపుల్ మిషన్ పైన వస్తుంది. సో సింపుల్ మిషన్ పైన మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో అండ్ ఎఫిషియన్సీ, ఇవి మనకు అడిగే క్వశ్చన్స్. కాబట్టి 17th క్వశ్చన్ ఈజీ, డెడ్ ఈజీ. అదేవిధంగా 18th క్వశ్చన్ కూడా ఈజీ. చూడండి, డ్రా ఫస్ట్ ఆర్డర్ పుల్లీ అడిగినాడు. సో షార్ట్ ఆన్సర్లో కూడా సేమ్ అడిగినాడు, ఎస్ఏ టైప్లో కూడా సేమ్ అడిగినాడు. అదేవిధంగా నీట్ స్కెచ్ ఆఫ్ లోయర్ కైనమాటిక్ పేర్. పేర్ అంటే ఏమి, కప్లింగ్ అంటే ఏమి, లోయర్ పేర్ అంటే ఏమి, అప్పర్ పేర్ అంటే ఏమి, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటే ఏంది, ఇది మనకునే క్వశ్చన్స్. సో దీంట్లో నుంచి మనం ఏదైనా ఆప్షన్స్లో వదిలేస్తున్నామా అంటే డైనమిక్స్ అనే యూనిట్ అయితే మనం ఆప్షన్లో వదిలేసాం. సో దట్ మనకి ఎన్ని మార్క్స్ తగ్గుతాయంటే ఇంకా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. అదే ఎస్ఏ టైప్ క్వశ్చన్లో కూడా 2 వస్తాయి. కానీ మనకు టోటల్ 8లో నుంచి మనకు 2 పోయినా మనకి ఇంకా 6 ఉంటాయి. కాబట్టి మనం 5 క్వశ్చన్స్ అనేది హ్యాపీగా రాయొచ్చు, అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి మనం 50-50 తెచ్చుకోవచ్చు. అదే విధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లో మీరు అటెంప్ట్ చేయండి, గివెన్ డేటా రాయండి, కొంచెం దానికి సంబంధించిన ఏదో ఒక డేటా రాయండి, వింటారు కదా క్లాసెస్లో. సో ఏదో ఒకటి రాయండి, 1 మార్క్ అన్న పడుతుంది అట్లీస్ట్. కాబట్టి మనకి మినిమం 76, అంటే మినిమం కాదు, మనం 76 వరకు మార్క్స్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉంది కొంచెం ప్రాపర్గా చదువుకుంటే. కాబట్టి మీరు మిస్ కాకుండా నీట్గా చదువుకోండి. ఇంకా పాస్ మార్క్ అంటారా, 40+ అంటారా, 40+ అనేది కళ్ళు మూసుకొని రాయొచ్చు, పాస్ అయిపోతారు, దాంట్లో డౌట్ లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే. 60+ మీరు కొంచెం వర్కౌట్ చేయండి అంతే, జస్ట్ 1 or 2 days కూర్చొని చదివినా కూడా 60+ తెచ్చుకోవచ్చు. సరే 70+ తెచ్చుకోలేమా మనం అన్నా కూడా మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి, నీట్గా ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకుని ప్రాబ్లం చేయండి, గన్ షాట్గా వస్తుంది. ఓకేనా, అర్థమైంది కదా. సో మనం ఇంతకుముందు కేసులో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా సాల్వ్ చేసాం. తర్వాత ఫర్దర్ వీడియోలో మీకోసం ఒక క్వశ్చన్కి సంబంధించిన సొల్యూషన్ కూడా నేను ట్రై చేస్తాను సాల్వ్ చేసి మీకు అప్లోడ్ చేసేకి. సో దట్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా దాంట్లో మనం చేసే మిస్టేక్స్ ఏమున్నాయి, ఏమేమి మిస్టేక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రాబిలిటీ ఏదైతే ఉంది అనేది కూడా మీకు అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. సో దట్ మీరు ఇంజనీరింగ్ మెకానిక్స్లో 100 అంటే 100% పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ వీడియోని ప్రాపర్గా చూసుకొని కొంచెం ప్రిపేర్ అయితే చాలా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఓకే, ఇక్కడితో ఈ వీడియో అయితే స్టాప్ చేద్దాం. థ్యాంక్ యూ.